అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఐపీఎల్ 2025 ఛాంపియన్ ఆర్సీబీ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగలనుంది. ఐపీఎల్ కు భారత స్టార్ క్రికెటర్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాదికి ఆర్సీబీతో కాంట్రాక్ట్ రెన్యువల్ కు కోహ్లీ నో చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే నిజమైతే ఆర్సీబీ ఫ్యాన్స్ కే కాక ఐపీఎల్ అభిమానులకు సైతం షాక్ తగలనుంది. ఐపీఎల్ 2025 ఛాంపియన్ ఆర్సీబీ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగలనుంది. ఐపీఎల్ కు భారత స్టార్ క్రికెటర్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాదికి ఆర్సీబీతో కాంట్రాక్ట్ రెన్యువల్ కు కోహ్లీ నో చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే నిజమైతే ఆర్సీబీ ఫ్యాన్స్ కి కాక ఐపీఎల్ అభిమానులకు సైతం షాక్ తగలనుంది. రైట్, ఈ విషయానికి సంబంధించి మనతో రెస్పాండ్ అవ్వడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే సుధీర్ గారు. నమస్తే శివ, చెప్పండి. సుధీర్ గారు, ఆర్సీబీ ఫ్యాన్స్ కి, కోహ్లీ ఫ్యాన్స్ కి, అలాగే ఐపీఎల్ ఫ్యాన్స్ కి కొంత హార్ట్ బ్రేకింగ్ న్యూస్ లాగే ఉంది. కానీ ఇంకా కన్ఫర్మేషన్ కాదు, నిజమా కాదా అనేది తెలియదు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారు. అందుకే ఆర్సీబీతో అగ్రిమెంట్ కూడా రెన్యువల్ చేయించుకోలేదనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏ రకంగా రెస్పాండ్ అవుతారు ఇఫ్ ఇన్ కేస్ ఇది నిజమైతే? ఒకవేళ నిజమైతే పెద్ద దాంట్లో మనం అంతే షాకింగ్ అంటాం, కానీ అంత షాకింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం అందరికీ తెలుసు శివ, ఓన్లీ వన్ ఫార్మాట్ లో ఆడుతున్నాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో, 50-50 ఓవర్లో. అండ్ దాంట్లో రీసెంట్ గా కూడా అతన్ని సెలెక్ట్ అయితే చేశారు, ఆస్ట్రేలియా టూర్ లో ఉంటాడు. అండ్ ఐపీఎల్ లో నేను అనుకుంటున్న కోరికనైతే నెరవేరిందండి. ఈ వాంటెడ్ టు విన్ ద కప్ ఫర్ ఆర్సీబీ. యాక్చువల్లీ మొదటి నుంచి కూడా దానికి ఆడాడు. దాన్ని ఏమంటారంటే ఒక లాయల్ దానిగా ఉన్నాడు ఆర్సీబీలో. ఎక్కడ కూడా చేంజ్ చేయలేదు, ఏ దానికి కూడా పోలేదు. ఒకే దానికి ఉండి లాస్ట్ కు కప్పు గెలిపించాడు. అద్భుతంగా ఆడాడు లాస్ట్ ఇయర్, మన అందరికీ తెలుసు. అండ్ తను కెప్టెన్ గా ఉన్నప్పుడు అది సాధ్యం కాలేదు పాపం, అన్ఫార్చునేట్లీ. అప్పుడు డివిలియర్స్, గేల్ లాంటి ప్లేయర్స్ ఉన్నా కానీ సాధ్యం కాలేదు. పీటర్సన్ చాలా మంది ఆడారు. అండ్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అఫ్ కోర్స్ చాలా చక్కగా ఆడాడు. అండ్ అది కాకుండా మొన్న ఆ ఇన్సిడెంట్ కూడా ఒకటి కావడం మన అందరికీ తెలుసు కదా. అన్ఫార్చునేట్లీ పాపం ఆ స్టాంపీడ్ ఒకటి కావడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం అసలు యాక్చువల్గా. నేనేమనుకుంటే దాన్ని ఇన్నఫ్ అండి. ఇప్పుడు అంటే అతను ఒక రోల్ మోడల్ గా అందరినీ తయారు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు శుభ్మన్ గిల్ అలా కెప్టెన్ గా ఉన్నాడు. శుభ్మన్ గిల్ కూడా డెఫినెట్లీ కోహ్లీకి అభిమానిగానే ఉంటాడు కదా, వాళ్ళ నుంచే నేర్చుకునే వాళ్ళే కదా. కోహ్లీ ధోని నుంచి నేర్చుకున్నాడు, ధోని గంగూలీ నుంచి నేర్చుకున్నాడు, గంగూలీ మరొకరి నుంచి నేర్చుకున్నాడు. ఇట్లా పరంపర కొనసాగుతూ వచ్చింది. అండ్ ఐ థింక్ అదే మెయిన్ పర్పస్ ఏంటంటే అతనికి కప్పు గెలిపాడు, కప్పు ఒక్కటే గెలిపించాడు. బట్ ఇప్పుడు ఇంకేమి రూమరే, మనం ఖచ్చితంగా ఆడతాడా లేదా అంటే ఓన్లీ చేస్తుంది కాంట్రాక్ట్ ఒప్పుకోకపోవడం అనేది మనం రూమర్ గా వింటున్నాం. ఎందుకంటే ఇప్పుడు నవంబర్ లో నెక్స్ట్ మనందరికీ తెలుసు శివ, ఫస్ట్ ఇది జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే మళ్ళీ మినీ ఆక్షన్ ఉంటుంది. అండ్ దుబాయ్ తర్వాత ఇక్కడ చేశారు లాస్ట్ ఇయర్ సౌదీ అరేబియా అనేది. ఈ సంవత్సరం ఇండియాలోనే కొనసాగే ఛాన్సెస్ కనబడతాయి. అండ్ చాలా మంది ప్లేయర్స్ ఉండకపోవచ్చు కూడా. నేను అనుకుంటాను ఈ యాక్షన్ లో, మినీ యాక్షన్ లో చాలా మంది టీమ్స్ కొంతమంది ఉంచుకోకపోవచ్చు. అండ్ ఇప్పుడు సంజు శాంసన్ విషయం కూడా వింటున్నాం, అతను రాజస్థాన్ గా ఆడతాడా, ఈ మైట్ ప్లే ఫర్ బెంగళూరు అని వింటున్నాం. ఇవన్నీ కూడా ఇంకా అయితే సుధీర్ గారు, మనం గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి ధోని రిటైర్మెంట్ కాబోతున్నారు. మనం లాస్ట్ ఐపీఎల్ కూడా చూస్తాం, ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ కావచ్చు, నెక్స్ట్ ఐపీఎల్ కి తను ఆడకపోవచ్చు, రిటైర్మెంట్ ఐపీఎల్ కూడా ప్రకటిస్తారనేటటువంటి వార్తలు వచ్చాయి. కానీ విరాట్ కోహ్లీ నుంచి మనం ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు. ఫిట్నెస్ పరంగా విరాట్ కోహ్లీకి ఎవరు పేరు కూడా పెట్టలేరు. అటువంటిది విరాట్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అనుకుంటారా? అతని నుంచి స్టేట్మెంట్ వెళ్ళలేదు కదా మనం ఖచ్చితంగా. అతను ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే మనం ఏం చూడలేదు కదా. పేపర్లు రాస్తున్నారు ఎవరో అంటే ఒకటి. ఇప్పుడు ఇవాళ ఎట్లా ఉంటుందంటే ఈ సోషల్ మీడియా ప్రపంచంలో చిన్నది పెద్దగా ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. సెకండ్లలో న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. అలా మేబీ కొంచెం నిజం ఉండవచ్చు, అతను డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఒప్పుకోలేదు కాంట్రాక్ట్ అని అంటే మేబీ అతనికి ఇంట్రెస్ట్ లేకపోవడమా, లేకుంటే వేరే వాటి విషయం అతడు ఇప్పుడు అతనికి కూడా అతను చెప్పాడు కదా లాస్ట్ ఇయర్ కూడా. ఈవెన్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఒక ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఇచ్చాడు శివ. ఏమన్నాడంటే ఫ్యామిలీ ఉంది అతనికి, ఫ్యామిలీని మేబీ అతను ఇంగ్లాండ్ లో సెటిల్ కదా అనుకుంటున్నాడు. అండ్ ఎన్నో అతనికి ఆలోచనలు ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు సేవలు అయితే అద్భుతంగా అందించిన వాళ్ళే మీరు. బట్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు మెల్లమెల్లగా మర్చిపోతారండి. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లేకుంటే టెస్ట్ క్రికెట్ కొనసాగలేదా చెప్పండి.
ఎప్పుడైనా కానీ మనం ఏదో ఒకటి మర్చిపోకూడదు. ఆట గొప్పదండి అన్నిటికంటే. ప్లేయర్స్ అందరూ వస్తుంటారు పోతుంటారు, కొంచెం టైం తీసుకుంటది అభిమానులకు, అంతేగాని బట్ విరాట్ కోహ్లీ లేకుండా కూడా ఐపీఎల్ చూడబోతాం మనం, ధోని లేకుండా కూడా ఐపీఎల్ చూస్తుంటాం, రోహిత్ లేకుండా కూడా ఐపీఎల్ చూసే రోజులు కూడా వస్తాయి, రావని కాదు. బికాస్ దే హావ్ డన్ ఇన్నప్పుడు వాళ్ళు అద్భుతమైనటువంటి పేరు ఆటతోటి వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు, మంచి రోల్ మోడల్ గా నిలిచారు. ఇవాళ నుంచి నేర్చుకుని అదే చేయాలి, కానీ ఇప్పుడు మనం ఉండటం లేదు అనేది వాళ్ళ డెసిషన్ వాళ్ళకి వదిలేయాలి. ఇప్పుడు ఎప్పటి వరకు ఆడతాడు అనేది కూడా దట్ ఈస్ పర్సనల్ డెసిషన్. అయితే ఒక్క విషయం సుధీర్ గారు, అంటే మనం గేమ్ గురించే చూసుకుందాం, ఫ్యాన్స్ వాళ్ళ భావోద్వేగాలు ఇవన్నీ పక్కన పెడితే కోహ్లీ కొంత ఫిట్నెస్ తోనే ఉన్నారు. సో ఇంకా తను గేమ్ ఆడే సత్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి ఒకవేళ డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ డెసిషన్ అంటారా మీరు? నేనైతే కరెక్ట్ డెసిషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆట ఎప్పుడు ఏ ప్లేయర్ అయినా గొప్పవాడు మంచిగా ఆడుతున్నప్పుడు రిటైర్ అయితే ఇంకా చాలా మంచిదండి. ఓకే, సునీల్ గవాస్కర్ ఎవరు ఎందుకు మెచ్చుకుంటారు? సునీల్ గవాస్కర్ అద్భుతంగా ఆడుతున్నాం 1987 లో మొదలే చెప్పాడు ఐఎమ్ గోయింగ్ టు రిటైర్ అని చెప్పి. చాలా అంతకంటే సెమీఫైనల్ కంటే ముందు మ్యాచ్ లో క్వార్టర్ ఆఫ్ ఫైనల్ లో సెంచరీ కొట్టాడు న్యూజిలాండ్ తోటి, ఒకే ఒక సెంచరీ అతను సాధించింది. సో ఐ థింక్ ఎప్పుడు కూడా ఏ ప్లేయర్ అయినా కానీ వెన్ అన్న దానికంటే వై అనేది చాలా ఇంపార్టెంట్. వై రిటైర్ అని మనం అనుకోవాలి, కానీ వెన్ వి విల్ రిటైర్ అని మనకు నోట్ నుంచి రాకూడదు మనకు అసలు. సో దానికి నేను ఎప్పుడు విలువ ఇస్తాను. సో ఐ థింక్ అయితే వై అరే ఎందుకు రిటైర్ అయినా అని చెప్పి మనం అనుకోవడం అనేది చాలా మంచిది, దాని వెనకాల ఆన్సర్ అది. బికాస్ అతడైతే ఎన్ని సేవలు అందించాలో, ఎలా అందించాలో, కెప్టెన్ గా, ప్లేయర్ గా, ఐ థింక్ అన్ని రకాలుగా ఐ థిక్ చేస్తాను నేనప్పటి. బట్ ప్యూర్లీ ఇస్ డెసిషన్. ఇఫ్ యూ డజంట్ వాంట్ టు ప్లే, లెట్ హిమ్ నాట్ ప్లే, దట్స్ ఇట్. ప్యూర్లీ ఇస్ డెసిషన్ అని మనం కానీ అంటే ఐపీఎల్ అయితే కొనసాగకుండా ఉండదు కదా. రేపు ధోని ఆడకపోయినా కానీ నెక్స్ట్ ఇయర్, తర్వాత కోహ్లీ ఆడకపోయినా, రోహిత్ లేకుండా కానీ, ఇప్పుడు రోహిత్ కెప్టెన్ గా ఉన్నాడు ఆ ముంబైకి, చెప్పండి 5 టైటిల్ గెలిపించిన రోహిత్ కెప్టెన్ గా తీసేశారు, ఇండియా కెప్టెన్ గా తీసేశారు, ఇప్పుడు పేరుగా కొనసాగుతున్నాడు. ఏదైనా కానీ ఆటను మనం గౌరవించాలి, ఆటను అది చేయాలి, అండ్ వాళ్ళ డెసిషన్స్ కూడా వాళ్ళకి వదిలేయాలి. కానీ వాళ్ళు రిటైర్ అయినంత మాత్రాన నడవద్దు, ఆడదు అది అనేది కొనసాగదండి. అంటే రాజుపోతే రాజ్యం అవుతుంది అన్నట్టు ఏది అన్నది. బట్ కొంతవరకు ఉంటుంది మీరు అన్నట్టుగా ఆ ఫ్యాన్ పని. బట్ మెల్లమెల్లగా అన్ని మర్చిపోతారండి. ప్రపంచం ఎట్లా ఉంటుందంటే అన్ని మర్చిపోతుంటాం మనం. అరే కోహ్లీ ఉంటే బాగుండేది అనేది అనుకోవాలి, కానీ కోహ్లీ ఉంటే అసలు యాక్చువల్గా వై ఈజ్ నాట్ రిటైరింగ్ అన్న విషయం మనం అట్లా అనకూడదు. అది దట్ ఈస్ మై ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.